తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ రాజకీయాలనే మలుపు తిప్పగల సత్తా ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇప్పుడు అందరి చూపు ఒక్కరి మీదే ఉంది. ఆయనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది కేవలం ఒక్క ఉప ఎన్నికల ప్రచారంలా లేదు. బీఆర్ఎస్ అధినాయకుడే స్వయంగా అన్నీ తానే నడిపిస్తున్న ఒక విజయ యాత్రలా కనిపిస్తోంది. పార్టీ గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్న కేటీఆర్ తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు కేటీఆర్ మయంగా మారింది. ఉదయం బస్తీల్లో పాదయాత్రల నుంచి రాత్రి అపార్ట్మెంట్ వాసులతో ప్రత్యేక సమావేశాల వరకు ఆయన అలుపెరగకుండా ప్రచారం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముఖాముఖి, యువతతో రోడ్ షోలు, మహిళలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లువెత్తుతోంది. మా నాయకుడే మాతో పాటు నడుస్తున్నాడు అనే భరోసా కార్యకర్తల్లో కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్కు ఈ గెలుపు అత్యంత అవసరం. ఈ వాస్తవాన్ని గ్రహించిన కేటీఆర్ జూబ్లీహిల్స్ను ఒక సవాలుగా కాకుండా పార్టీ పునరుజ్జీవనానికి నాందిగా మలుచుకుంటున్నారు. ఆయన హైదరాబాద్పై, ముఖ్యంగా జూబ్లీహిల్స్ వంటి కాస్మోపాలిటన్ ప్రాంతంపై తనకున్న పట్టును, తనకున్న బ్రాండ్ ఇమేజ్ను ఆయన సంపూర్ణంగా వినియోగిస్తున్నారు. ఆయన ప్రసంగాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్నారు. ఇది విద్యావంతులైన తటస్థ ఓటర్లను బలంగా ఆకట్టుకుంటోంది. ప్రచారం ఆరంభంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించిన కేటీఆర్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. ఆయన ప్రచారం వన్ మ్యాన్ షోలా కాకుండా పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించే లీడర్షిప్ షోలా కొనసాగుతోంది. అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా కేటీఆర్ స్వయంగా ప్రతి గల్లీలో తిరుగుతుండడం, స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేస్తుండడంతో క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. కేటీఆర్ రోడ్ షోలకు, సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యువత, ఐటీ ఉద్యోగులు ఆయన విజన్కు కనెక్ట్ అవుతున్నారు. కేటీఆర్ దూకుడు ముందు ప్రత్యర్థుల వ్యూహాలు తేలిపోతున్నాయి. ఆయన్ని ఎదుర్కోవటానికి వారు తమ ప్రచార శైలిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మానసికంగా బీఆర్ఎస్కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తనదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయన అవిశ్రాంత శ్రమ, పక్కా వ్యూహరచన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయాన్ని దాదాపు ఖాయం చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ సారథ్యంలో జూబ్లీహిల్స్ కోటపై గులాబీ జెండా ఎగరటం ఇక లాంఛనమేనన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది.